నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమి తిథిని రథసప్తమి పర్వదినంగా జరుపుకోవటం, సూర్యుడిని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమి తిథి నాడు తెల్లవారుజామున ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా ఒక రథం ఆకారంలో ఉంటాయి. అందుకే దీన్ని రథసప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఈ రథసప్తమి పర్వదినం నుంచి సూర్యనారాయణమూర్తి ఆకాశంలో తన గమన మార్గాన్ని కొద్దిగా మార్చుకుంటాడు. అందుకే ఈ రథసప్తమికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. రథసప్తమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రత్యేకమైన విధి విధానాలతో స్నానాన్ని ఆచరించాలి. సూర్యనారాయణమూర్తికి ప్రీతిపాత్రమైనటువంటి జిల్లేడాకులు తీసుకుని ఆ జిల్లేడాకులను శిరస్సు మీద భుజాల మీద ఉంచుకొని సూర్యుడిని మనస్సులో స్మరించుకుంటూ శిరస్నానాన్ని ఆచరించాలి. అలాగే మీరు రథసప్తమి నాడు స్నానాన్ని ఆచరించే సమయంలో రేగి పళ్లను కూడా శిరస్సు మీద ఉంచుకొని స్నానాన్ని ఆచరించాలి. స్నానం మొత్తం పూర్తి కాగానే జిల్లేడాకుకి రంధ్రం చేసి ఆ రంధ్రం నుంచి ఆకాశంలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తిని దర్శించుకొని నమస్కారం చేసుకోవాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో రథసప్తమి పర్వదినం నాడు జిల్లేడాకులు రేగిపళ్ళు శిరస్సు మీద ఉంచుకొని స్నానాన్ని ఆచరించినట్లయితే 7 రకాలైనటువంటి పాపాలను తొలగింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చని మనకి పురాణాలలో వివరించడం జరిగింది. ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాలలో చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనస్సుతో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలు అనే 7 రకాలైనటువంటి పాపాలను తొలగింపజేసుకొని ఉత్తమ ఫలితాలను పొందటానికి రథసప్తమి నాడు నిర్వహించే ఈ స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. స్నానం పూర్తి కాగానే సూర్యనారాయణమూర్తిని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధించాలి. ఈరోజు చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయలు, రకరకాల పుష్పాలు అన్నీ కలిపి ఒక మండపంలాగా మీ గృహంలో తులసి కోట పక్కనే ఏర్పాటు చేసుకోవాలి. ఆ మండపంలో సూర్యనారాయణమూర్తి చిత్రపటాన్ని ఉంచి స్వామివారిని ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షంతలతో పూజించాలి. సూర్యభగవానుడి ప్రీతి కోసం పొంగలిని తయారు చేసి చిక్కుడు ఆకులో ఆ పొంగల్ని ఉంచి సూర్యనారాయణమూర్తికి నివేదించాలి. సూర్యభగవానుడికి నివేదించిన ఆ పొంగలి ప్రసాదాన్ని కుటుంబంలో సభ్యులందరూ స్వీకరించాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో సూర్యుడిని ఆరాధన చేసినట్లయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. కాబట్టి మన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్యపరంగా విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే రథసప్తమి పర్వదినం నాడు సప్తమి తిథిని కూడా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. సప్తమి తిథి సూర్యనారాయణమూర్తికి తల్లి లాంటిది అని పురాణాలలో వర్ణించారు. అందువల్ల జననీత్వం సర్వలోకానాం సప్తమీ సప్త సప్తికౌ సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండలే అంటూ సూర్యమండలంలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తితో పాటు సప్తమి తిథిని కూడా మనస్సులో స్మరించుకోవాలి. ఇలా స్మరించుకున్నట్లయితే సూర్యుడి అనుగ్రహానికి, సప్తమి తిథి అనుగ్రహానికి పాత్రలై ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. రథసప్తమి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈరోజు జపించుకోవాల్సినటువంటి శ్లోకం ఒకటి ఉంది. ఆ శ్లోకం ఏంటంటే సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్క వర్ణమాదాయ సప్తమీ రథసప్తమి. ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్లోకాన్ని స్మరించుకొని స్నానమాచరించి పూజా కార్యక్రమాలు నిర్వహించండి. రేపటి శుభయోగం శీర్షికన తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ వైభవాలలో దాగిన వాహనాల పరమార్థం గురించి పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సంతత సత్యనిష్టను ప్రజాహితుడైనను భక్తుడైన
వేదాంతియునైన యాగ నియమాత్మకుడైన ధనాఢ్యుడైన సదా శాంతిని వీడియున్న తను సౌఖ్యము లేదు జయంబునందగా సంతతమాత్మశుద్ధియును శాంతియునీగదే శారదాపతి. ఓ బ్రహ్మదేవ, సంతత సత్యనిష్టను నిరంతరము సత్యవ్రతాన్ని ఆచరిస్తూ జీవితంలో ఎప్పుడు ఏది మాట్లాడినా సత్యము మాత్రమే పలికేటువంటి ఒక వ్రతాన్ని కలిగి సత్యభాషణం చేసి సత్యజీవనం చేసి ప్రజాహితుడైనను సకల ప్రజల యొక్క హితము కోరటం, ప్రజల్లో కొన్ని వర్గాల వరకు కొంతమందికి తాను తన అనుకున్న వారికి మాత్రమే కాకుండా సకల ప్రజల యొక్క హితము కోరటం, మన దేశ ప్రజలు మాత్రమే కాకుండా భూలోకంలో ఏ దేశంలో ఉన్నా కూడా మానవులు మాత్రమే కాకుండా సకల జీవులు సకల ప్రకృతి కూడా ప్రశాంత స్థితిలో ఆనందంగా ఉండాలి అని ఎవరైతే కోరుకుంటారో అటువంటి స్థితిలో ఉన్నవాడైన సత్యభాషణం చేసి భూమిపైన సకల జీవుల యొక్క శ్రేయస్సును కోరేటువంటి వాడైన ధనాఢ్యుడైన ఎంతటి ధనం కలిగినటువంటి వాడైన భక్తుడైన వేదాంతియునైన యాగ నియమాత్మకుడైన అనేక యాగములు చేసినటువంటి వాడు చేయించిన వాడైనా సరే శాంతిని వీడియున్న హృదయంలో శాంతిని పాదుకొల్పుకోవాలి. సుస్థిరముగా పరమశాంతిని తాను నిరంతరము కూడా నిలుపుకోవాలి. అది కొన్ని సత్కార్యములు చేయటం వల్ల శాంతి అనేది హృదయానికి కలుగుతుంది. కానీ ఆ కలిగినటువంటి దాన్ని పోగొట్టుకోకుండా స్థిరముగా నిలుపుకునేటువంటి ప్రవర్తన కావాలి, నిలుపుకునేటువంటి సంకల్పములు కావాలి, నిలుపుకునేటువంటి సంభాషణ కావాలి. అలా తన హృదయములో స్థిరముగా శాంతిని ఉంచుకుని జీవితాన్ని కొనసాగించాలి. అలా కానట్లయితే యజ్ఞయాగాది క్రతువులు చేసిన భూమిపైన అందరికంటే గొప్ప ధనవంతుడైన సత్యభాషణుడైనా కూడా శాంతి లేకపోతే ఎన్ని యాగములు చేసినా సుఖంబు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతం లేకపోతే సౌఖ్యం అనేటువంటిది ఉండదు. జయంబునందగా సంతతం ఆత్మశుద్ధియును శాంతియునీగదే శారదాపతి. ప్రపంచంలో ఎన్ని విజయాలు పొందినా కూడా ఆ జయాలేవి కూడా సంతోషాన్ని కలిగించవు, శాంతం అనేటువంటిది లేకపోయినట్లయితే. కనుక నాకు ఆత్మశుద్ధిని ప్రశాంతిని కలిగించు, వాటిని సుస్థిరంగా హృదయంలో నిలుపుకునేలా అనుగ్రహించు అంటూ బ్రహ్మవేత్తలకు మాత్రమే తెలుస్తుంది ఆ శాంతమును ఎలా నిలుపుకోవాలో. కనుక బ్రహ్మదేవుణ్ణి, బ్రహ్మ విద్యకి అధినాథుడైనటువంటి ఈ బ్రహ్మదేవుణ్ణి సకల ఋషీశ్వరులకు ఉపదేశములు ఎన్నెన్నో చేసి వారికి బ్రహ్మ విద్యను ఉపదేశించి వారిని సత్యమార్గంలో నడిపించి సత్యలోకానికి వచ్చేలా చేసి సత్యలోకమును పరిపాలించేటువంటి ఈ బ్రహ్మదేవుణ్ణి నాకు ఆత్మశుద్ధిని ప్రశాంతిని కలిగించమని వేడుకుంటూ నిందాస్తుతులతో చమత్కారములతో భక్తితో ఆరాధిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవయిత్రులు శ్రీమతి జొన్నలగడ్డ శారదాంబ గారి శారదాపతి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ బ్రహ్మదేవాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రథసప్తమి పర్వదినాన సూర్యోపాసన గనక చేసినట్లయితే ఆ దివ్యవంతమైన శక్తి తత్వరీత్యా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అమృతమూర్తి. ఈరోజు స్నానం ఆచరించేటప్పుడు సూర్యభగవాన్ని ఆరాధన చేస్తూ 7 జిల్లేడు ఆకుల్ని తలపైన భుజాలపైన ఉంచుకొని స్నానం ఆచరించాలి ప్రతి ఒక్కరూ కూడా. దొరక్కపోతే చిక్కుడు ఆకులైనా సరే
తలపైన భుజాలపైన ఉంచుకొని స్నానం ఆచరించాలి. ఎందుకనంటే ఆ యొక్క ఆకులకు సూర్యశక్తిని నిక్షిప్తం చేసుకునే విధి విధానం పరమేశ్వరుడు ప్రసాదించాడు కాబట్టి ఆ దివ్యవంతమైన శక్తి మన శరీరంలోకి ప్రసరించి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదింపచేస్తాయి. కాబట్టి సూర్యోపాసన ఈరోజు ఎవరైతే ఆచరిస్తారో వారికి కంటికి గుండెకు సంబంధించిన వ్యాధులు రానే రావు. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అంటూ అర్ఘ్యప్రదానం ఇస్తే జన్మ సాఫల్యత. ఈ యొక్క సప్తమి తిథి విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. కాబట్టి గోవు యొక్క పేడ నుంచి వచ్చినటువంటి పిడకలను దానిపైన కొత్త గిన్నెలో కొత్త బియ్యం ఆవు పాలు పోసి పరమాన్నం చేసి ఆ పరమాన్నాన్ని సూర్యునికి ఎదురుగా చిక్కుడు ఆకులపైన ఉంచి నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆ సూర్య భగవానుడు దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని మనకు ప్రసాదిస్తాడు. రథసప్తమి నాడు ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించవలసిన విధి విధానం ఇది. ఈరోజు ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాల్ని బ్రాహ్మణోత్తముడికి దానంగా ఇచ్చినట్లయితే చక్కటి సత్ఫలితం కలుగుతుంది. ఆదిత్య హృదయ పారాయణ, సూర్యాష్టకం తప్పనిసరిగా పఠించటం మరువకండి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 6:08 తిథి సప్తమి రాత్రి 10:47 వరకు, నక్షత్రం అశ్విని రాత్రి 7:59 వరకు, వర్జం సాయంకాలం 4:10 నుంచి 5:42 వరకు, మరల తెల్లవారుజామున 5:02 నుంచి 6:32 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:52 వరకు, మరల మధ్యాహ్నం 12:52 నుంచి 1:37 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:07 నుంచి 2:39 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:05. నేటి విశేషం శుక్రవారం మరియు రథసప్తమి. రథసప్తమి కాబట్టి ఈ రోజున దాన ఫల వ్రతం, అలాగే సకల సూర్యవ్రతాలు, చంద్రవ్రతాలు, వీటన్నిటికీ ఉద్యాపన, అలాగే ఈ సూర్యచంద్రులకు సంబంధించినటువంటి వ్రతాలను ఆరంభించటం మొదలైనటువంటి కార్యక్రమాలను చేస్తుంటారు. సామాన్యంగా కన్యలు, అలాగే వివాహితులైనటువంటి స్త్రీలు కొత్తగా నోములు ప్రారంభించాలి అంటే
ఈ రథసప్తమి నాడే ఆరంభిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు అభోజ్య అర్కవ్రతం, సూర్యవ్రతాన్ని చేసేటప్పుడు ఆహారం ఏమీ తీసుకోకుండా ఆ వ్రతాచరణ చేయవచ్చు. అయితే పళ్ళ రసాలు, మంచినీళ్ళు మొదలైనటువంటి వాటిని మాత్రం మానకుండా తీసుకోవాలి. అలాగే ఈరోజు వైవస్వత మన్వాది కావడం వల్ల పితృదేవతారాధనకు కూడా చాలా మంచిది. ఇక రథసప్తమి ప్రయుక్తంగా సూర్యనారాయణమూర్తిని మధ్యాహ్నకాలం పూజ చేయడం, అలాగే ఆవు పిడకలతో దాళిలాగా పేర్చి దానిపైన నీరు కలపకుండా పాలు పొంగేలా చేస్తూ బియ్యము ఆవు నేతితో తడిపి ఆ పాలు పొంగే సమయంలో దాంట్లో వేసి ఆ పాయసం తయారైన తర్వాత, అది నీరు కలపకుండా ఉండిన పాయసం తయారైన తర్వాత స్వామివారికి చిక్కుడాకులలో నివేదన చేస్తారు. అంటే చిక్కుడాకులు వరుసగా పేర్చి వాటిలో కొద్ది కొద్దిగా ఈ పాయసాన్ని ఉంచి నివేదన చేస్తారు. అలాగే స్వామివారికి పూజలో చిక్కుడు కాయలతో చేసినటువంటి రథాన్ని సమర్పిస్తారు. ఈ విధంగా ఆచరించడం ద్వారా వ్యక్తికి ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన, ముఖ్యంగా జ్ఞానపరమైన, సమస్యా పరిష్కార శక్తి రూపమైన శక్తులు లభిస్తాయన్నమాట. సూర్యనారాయణమూర్తిని ఆరాధించుకోవడం ద్వారా వ్యక్తికి ఇబ్బందిని కలిగించేటువంటి అంశాలైన శత్రువులు, అలాగే సమస్యలు, వీటిని రెండింటినీ కూడా జయించేటువంటి శక్తి ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. మనకు ఏది శ్రేయస్కరమో దాన్నే ప్రసాదించమని భగవంతుణ్ణి వేడుకోవడం ఉత్తమ మార్గం. మనసులో చిగురించే ఆధ్యాత్మికతని బుద్ధికి ఆలంబనగా చేసుకోగలిగితే జీవితం సహస్రార కమలమవుతుంది. సమస్త జగతికి చైతన్యాన్ని కలిగించే సూర్యభగవానుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవ స్వరూపంగా విరాజిల్లుతున్న సూర్యభగవానుణ్ణి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల స్వరూపంగా పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఏడూ మాఘమాసంలో వచ్చే మొదటి పండుగ రథసప్తమి. సూర్యుని పండుగగా, సూర్య జయంతిగా పిలువబడుతున్న ఈ పర్వదినం నాడు సూర్యభగవానుణ్ణి స్మరించిన, ధ్యానించిన, భక్తితో వీక్షించిన ఆ కరుణామయుడు మనకు సమస్త ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని పురస్కరించుకుని ఈరోజు ఆరాధన అరసవల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి వారి వైభవాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేసింది. ఆ దివ్యక్షేత్ర వైశిష్ట్యమేంటో మనమిప్పుడు చూద్దాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సూర్యనారాయణమూర్తి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం అరసవల్లి. ఉదయే బ్రహ్మణో రూపః, మధ్యాహ్నే మహేశ్వరః, సాయంకాలే స్వయం విష్ణుః, త్రిమూర్తిస్తు దివాకరం అంటూ కీర్తింపబడుతున్న శ్రీ సూర్యనారాయణమూర్తి లీలా విశేషాలతో పునీతమైన ఈ దివ్యక్షేత్రం శ్రీకాకుళం పట్టణానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. సర్వ రుగ్మతలను తొలగించే ఆదిదేవుడిగా విరాజిల్లుతున్న అరసవల్లి దివ్యక్షేత్రాన్ని చేరుకోవటానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి
బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. శ్రీ సూర్యనారాయణమూర్తి వారి ఆలయానికి పురాణ ప్రాశస్త్యంతో పాటు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధమైన 2వ సూర్య దేవాలయంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం 7వ శతాబ్దం కాలం నాటిదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 7వ శతాబ్దం 2వ భాగంలో మన దేశాన్ని పాలించిన దేవేంద్రవర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రధానాలయ ప్రాంగణంలో నాగేంద్రుడు, కాలభైరవుడు, శంకరనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి, మహాగణపతి మొదలైన విగ్రహాలు దర్శనమిచ్చి భక్తులకు కావలసిన మానసిక ప్రశాంతతనిస్తాయి. శ్రీ సూర్యనారాయణమూర్తి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు అద్వితీయమైన అనుభూతికి లోనవుతారు. తండ్రి సూర్యనారాయణ, మాలో ఉన్న రుగ్మతలను తొలగించి మాకు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు తండ్రి అంటూ వేడుకుంటారు. శ్రీ సూర్యనారాయణ, శ్రీ ఆదినారాయణ, శ్రీ సూర్యనారాయణ, శ్రీ ఆదినారాయణ. नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे. శారదాంబను మనం దర్శించినప్పుడు అక్షర రూపిణిగా దర్శించాలి అన్నారు. ఇక్కడ అక్షర రూపిణి. ఇప్పుడు మనం సరస్వతి సూక్తమని వేరేగా శీర్షిక పెట్టుకోకుండా సరస్వతి సూక్త మంత్రాలతో కలిపే వెళుతూ ఉన్నాయి. ఇక్కడ అక్షరములు పలికే శక్తి మొత్తం భూమి యందు మానవుడికే ఉంది. ఇంకెవరైనా అక్షరాలు పలకగలరా? పలికితే వాళ్ళు మానవులు అనుకోవాలి అంతే. ఇక్కడ అంటే భూమి యందున్న జంతుజాలాల్లో దేవతలు వాళ్ళ వాక్కులు మనకు తెలియవు, కానీ భూమి యందున్న జంతుజాలాల్లో అక్షరాలు పలకగలిగే శక్తి మానవులకు మాత్రమే ఉన్నది. అక్షర రూపంగా వ్యక్తమయ్యే వాక్కుకు వైఖరి అని పేరు. ఆ రూపంతో ఆ జగన్మాత ఉన్నది. ఇది భాషారూప బృహత్సేన అనే వాక్యంలో మనం చెప్తున్నాం. ఈ అక్షరాలే బహుభాషల్లో పలు విధాలుగా చెప్పబడుతున్నటువంటివి. ఈ అక్షరములన్నీ రూపంగా అమ్మ చూడాలి. మీరు ఏ భాషలో అయినా అక్షరాలు మాత్రం 50. వాళ్ళు ఎలా రాసుకుంటారు వదిలేండి, ఏబిసిడీలను రాసుకోవచ్చు ఇక్కడ. కానీ అలా రాసినా అవి మన అక్షరముల నుంచి కలిగినవి. ఏబిసిడీల క్రమంలో ఏముందో మనకు తెలియదు, కానీ అక్షర క్రమంలో మాత్రం అద్భుతమైన జ్ఞానం ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ విషయాలు పెట్టి మొత్తం అక్షరాలన్నీ కలిపి అమ్మగా చూసి ఉపాసించమని చెప్పారు. ఇక్కడ అక్షరాలన్నీ కలిపి అమ్మగా ఉపాసించడం విద్యలన్నిట్లోకి గొప్ప విద్య. ఇదొక్కటి తెలిస్తే చాలు. ఇక్కడ విద్యలన్నిట్లోకి గొప్ప విద్య. మరి లలిత ఈ విద్యే, అక్షర విద్యే. ఎందుకంటే ఈ అక్షరములు పలికినప్పుడు ఏ ఏ యోగ కేంద్రాలు స్పందిస్తాయో తెలిసి మనలో 6 చక్రాల్లో 50 అక్షరాలను విభాగం చేసి అన్నక్షరాలు కలిపి సహస్రారంలో దర్శనం చేశాం. అక్కడ సహస్రారం పెద్ద కమలం, అందులో 50 అక్షరాల రూపములు ఉంటాయి. అదే సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే అన్నప్పుడు సర్వాక్షర రూపిణి అయినటువంటి 50 అక్షరాల స్వరూపం సహస్రారంలో ఉంటే అది మూలమైనటువంటి పద్మం గనక అక్కడి నుంచి విభజింపబడి కింద 6 చక్రాల్లో 50 అక్షరాలు విభజింపబడ్డాయి. అవే మన లలితా శాస్త్రంలో ఆ అక్షరాలను పూజించుకుంటున్నాం. ఈ అక్షర రూపాలతో అమ్మవన్న ఆరాధించమనగానే ఆ విద్య ఇచ్చిన గురువుకి దండం పెట్టుకున్నాడు మూక కవి. ఆదిక్షన్మమ గురురాటాదిక్షాంతాక్షరాత్మికాం పరాం విద్యాం స్వాధిష్ట చాపదండాం నేదిష్టామేవ కాంచి నిలయామి అన్నాడు. అరే అక్షరాత్మకమైనటువంటి తల్లిని ఉపాసించే విద్యనిచ్చిన గురువు గారికి నమస్కారం, నా భాగ్యం పండింది ఈ గురువు ఇది ఇచ్చాడన్నాడు. అందుకే మనం ఈ అక్షర రూపిణి తల్లినే మాతృకావర్ణ రూపిణి అని లలితా శాస్త్రాలు అంటున్నాం. ఆ తల్లినే ఆదిశంకర భగవత్పాదుల వారు శృంగేరిలో ప్రతిష్ఠ చేశారు.
ఆదిశంకరులకు మునిపే ఆ తల్లిని ప్రతిష్ఠ చేసిన ఒక ఆయన ఉన్నారు. ఆ కథ మనకు బ్రహ్మాండ పురాణంలో విస్తారంగా కనబడుతున్నది. అది ద్వాపర యుగాంతం, రాబోతున్నది కలియుగం. ఎలాగో పాడి యుగంలండి అని వదిలి ఋషులు దీన్ని బాగు చేయాలని తాపత్రయపడతారు. ఎందుకంటే గొప్ప గొప్ప విద్యల్ని గ్రహించే వాళ్ళు ఉండరు కనుక ద్వాపర యుగాంతంలో సాక్షాత్తుగా నారాయణుడే వ్యాసదేవుడు ఉద్భవించి పూర్ణనారాయణ బ్రహ్మమైన కృష్ణ పరమాత్మ అనుమతి తీసుకుని ఆయన ఆదేశం మేరకు రానున్న కలియుగానికి మొత్తం విద్యలన్నీ అందించాలని నిర్ణయించుకున్నాడు మహానుభావుడు. వేదం మొదలుకుని అన్నీ అందించాడు. వేదముల్ని వ్యాసం చేశాడు. పురాణ విద్యను చేయాలి. ఇవన్నీ చేయాలంటే క్రమం కావాలి అని పూర్వయుగాల్లో మొత్తం వేద సారాన్ని ఒక ఇతిహాసంగా రాసినవాడు ఉన్నాడు. అంటే వేదాన్ని ఎవరు రాయలేరు, వేదం ఉన్నదే, అమ్మవారి రూపం అది. దాని ఇతిహాస రూపంలో ఒక లోకానికి అందించాడు మహానుభావుడు వాల్మీకి. కనుక అదే పద్ధతిలో తాను ఈ పురాణ విద్యని భారత భాగవత రచన చెయ్యాలి అనుకున్నాడు. అనుకోవాలంటే ఆ పెద్ద ఆయన కలవాలి. వాల్మీకి వద్దకు వెళ్ళాడు. వాల్మీకి వేద ఋషి, వేద మంత్రాల్లో కొన్ని ద్రష్ట వాల్మీకి. మనం అనుకునే వాల్మీకి కథ వేరు. రామాయణం రచించిన వాల్మీకి వేద ఋషి, ప్రచేత మహర్షి పుత్రుడు. ఆయన వద్దకు వ్యాసుడు చేరి, స్వామి, నాపై చాలా పెద్ద భారం ఉంది. నేను పుట్టిందే జ్ఞానాన్ని ప్రతిష్ఠ చేయడం కోసం. నా అసలు పేరు అపాంతరతముడు. నన్ను నారాయణుడు ఆదేశించాడు. అప్పుడప్పుడు యుగాల్లో ద్వాపర యుగ అంతంలో నేను వ్యాసుడిగా రావాలని నిర్దేశించాడు. ఇప్పుడు నేను కృష్ణద్వైపాయన రూపంలో వచ్చాను. ఇప్పుడు నేను అవన్నీ చెయ్యాలి అంటే నాకు ఏమి చేస్తే నీలా నేను వీటన్నిటి క్రమబద్ధీకరించగలను చెప్పు అన్నాడు. నీలా అంటే రామాయణంలా అని అర్థం. అప్పుడు నేను ఎలా రాయగలిగానంటే సరస్వతి కృప వల్ల అన్నాడు ఆయన. ఒక్కసారి బాలకాండలో వాల్మీకి మానిషాద ప్రతిష్టాం శ్లోకం చెప్పి కూర్చున్న తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి ఒక మాట అంటాడు, నువ్వు రామాయణం రచించడానికి కావలసిన అనుగ్రహం నీకు వచ్చింది, అది నా సంకల్పం చేతనే నీకు వచ్చింది అన్నాడు. ఇక్కడ అలా నువ్వు అప్రయత్నంగా నీ నోట దివ్యవాక్కులు పలుకుతాయి. దివ్యవాక్కులు పలుకుతాయి అప్రయత్నంగా. ఎందుకు? నా సంకల్పం చేత సరస్వతి కృపని యందు ప్రవర్తిస్తోంది గనక. ఈ వాక్యం మచ్ఛందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి. ఈ మాట వాల్మీకి రామాయణంలోది. మచ్ఛందాదేవతే బ్రహ్మన్, బ్రహ్మన్ అంటూ జ్ఞాని, నా సంకల్ప కారణంగా నా ఇచ్ఛ చేత నీలో సరస్వతి ప్రవర్తిస్తోంది. సరస్వతి నీలో ప్రవర్తించడం మొదలుపెట్టింది గనకనే అక్కడ ఒక పక్షి నేల మీద పడితే నీ నోటంట శ్లోకమై వచ్చింది. అది సరస్వతి అనుగ్రహమయ్యా. అప్పటి నుంచి ఆ సరస్వతి కృపచేతనే మన బ్రతుకులు బాగుపడి రామాయణం రచించాడు ఇక్కడ. లేకపోతే సరస్వతే లేకపోతే రామాయణం ఏదండి? ఇక్కడ భారతమేది, భాగవతమేది. కనుక సరస్వతి లేకపోతే మన బ్రతకేమవుతుంది అంటే దండి మహాకవి దశకుమార చిత్త రచిస్తూ ఒక మాట అన్నాడు, ఇదమంధం తమకృష్ణం జాయేత భువనత్రయం యది శబ్దాహ్వయం జ్యోతి ఆసంసారం నదీప్యతే. శబ్దజ్యోతి అనేది లేకపోతే మన బ్రతుకంతా చీకటే అన్నాడు. సూర్యుడు లేకపోతే ప్రపంచమంతా ఎలా అంధకారమో, శబ్దం అనే జ్యోతి లేకపోతే బ్రతుకంతా అంధకారమే. మనం ఏదైనా విషయం శబ్దం ద్వారా, అక్షరం ద్వారానే చెప్పుకుంటున్నాం కనుక అది లేకపోతే మన బ్రతికేమవుతుంది? అది శబ్దం ఒక జ్యోతి. ఆ తల్లి అనుగ్రహం కావాలి. లేకపోతే మూకో భవతి జడో భవతి, జగమంతా జడత్వాన్ని, మూగతనాన్ని పొందుతుంది. ఇక్కడ ఆ తల్లి సర్వజీవుల్లోనూ కూడా చైతన్య రూపముగా ఉంటూ ఏదో విధంగా వ్యక్తీకరణ శక్తిగా భాషిస్తుంది. అందరిలో, పశుపక్షాదులు మొదలుగా అందరిలో ఉంది సరస్వతి. ఎవరెవరిలో ఎలా ఉందో చెప్తున్నారు. మానవుల్లో అయితే వైఖరి రూపమైన అక్షర రూపంలో ఉంది, ఇతరుల్లో లేదా? ఇతరుల్లో ఉంది. ఎందులో శబ్దం ఏ రూపంలో ఉంటుందనేది సరస్వతి ఉపనిషత్తు మనకు చాలా విశేషంగా చెప్తుంది. ఇది సైన్స్ అండ్ ఇట్ ఇస్ ఎ సైన్స్. శబ్దోత్పత్తి గురించి అంత విస్తారమైన విజ్ఞానం యుగాల క్రితం భారతదేశంలో పుట్టింది. ఇప్పటికీ మన వ్యాకరణాది శాస్త్రాలు ఉంది తప్ప ఇంకెవరంత అధ్యయనం చేయలేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ సౌండ్ పవర్, శబ్దశక్తి, శబ్దశక్తి యొక్క ఉత్పత్తి, దాని విశేషము ఇంత చెప్పారు కనుకనే భారతీయ ఋషులు ఈ దేశంలోనే మంత్రశాస్త్రం అనే ఒక అద్భుతమైన శాస్త్రం పుట్టింది. ఎందుకంటే శబ్దశాస్త్రం యొక్క విశేషం అంతా కనబడుతున్నది. మొత్తానికి ఇప్పుడు వ్యాసుల వారు వాల్మీకి దగ్గర, ఓహో సరస్వతి కృప కదా, నాకు అనుగ్రహం వచ్చేటట్టు చేస్తారా అంటే, నీకు లేక ఏంటి ఉన్నప్పటికీ గురువుని ఆశ్రయించి సాధన చెయ్యాలని లోకానికి చెప్పడం కోసం నువ్వు నా దగ్గరికి వచ్చావు కనుక నీకు నేను సరస్వతి మంత్రాన్ని ఉపాసన చేస్తున్నాను, అప్పుడు దాన్ని ఉపదేశంగా పొంది సాధన చెయ్యు అని చెప్పగానే ఆ వాల్మీకి ద్వారా కృష్ణద్వైపాయనుడు మహాసరస్వతి మంత్రాన్ని ఉపదేశం పొంది తపస్సునాచరించాడు. ఇక్కడ ఆ తపస్సుకు సంతోషించి ఆ తల్లి దర్శనమిచ్చింది. ఇక్కడ
దర్శనమిచ్చిన వెంటనే ఆనందించాడు. ఏమిటి నీ కోరిక అని అడగగానే ఇదమ్మా నా కోరిక అంటే, పుట్టిందే దానికోసం నువ్వు తప్పకుండా చేయగలవు, నా అనుగ్రహం నీకున్నది అని ఆ తల్లి చెప్పిన వెంటనే సంతోషించాడు. ఇంకో కోరిక కోరుకో అన్నది. ఇంకా ఆయనకేం కోరుకుంటుంది? ఋషులకి వాళ్ళ బ్రతుకు లోకోపకారం తప్ప మరొకటి ఉండదండి ఇక్కడ. సర్వం శ్రీ శారదా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఈశ్వరుడు సృష్టి చేసిన తర్వాత ఏమిటో మనుషులందరినీ ఇలా చేశాను కానండి, ఇక్కడ పెట్టకుండా కళ్ళు ఇంకొక అంగుళం కిందకి దింపుంటే ఎంత బాగుండేదో అన్నమాట ఆయన అనడు. ఆయన ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏది చేసినా ఏదో కారణాన్ని పెట్టుకుని చేస్తాడు. ఆయన చేసేదంతా సౌందర్యమే, సత్యం శివం సుందరం. ఆయన దాంట్లో అయోమయం కానీ పొరపాటు కానీ ఎక్కడా ఉండదు. అందుకే మన ప్రజ్ఞ చేత ఈశ్వర ప్రజ్ఞని అంచనా వేయడం కుదరదు. దానికే ఒక మాట చెప్తుంటారు పెద్దలు. వెనకటికి ఒక గణిత శాస్త్రవేత్త ఒక ఆయన బాగా లెక్కలు నేర్చుకున్న ఆయన ఎండలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ బాగా బడలిపోయాడు. మర్రి చెట్టు కనపడింది. మర్రి చెట్టు అదో తమాషా అయిన చెట్టు. ఆయన సృష్టిలో వికసనం అన్నాను కదా, అసలు అదో విచిత్రమైన చెట్టు. దాని ఆకు కింద పడిపోతే ఎండిపోవడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఒకవేళ ఎండినా మీరు నీళ్లల్లో పెట్టండి, వెంటనే ఆకుపచ్చగా అయిపోతుంది. అదేమిటో మరి తమాషా తెలియదు. అసలు బాగా పెరిగినటువంటి మర్రి చెట్టు కనపడితే మీరు వెడుతున్న వాహనంలోంచి దిగి చెట్టు వంక ఓసారి ఇలా చూడకుండా మీరు ఉండలేరు. అది ఓడలు దింపి అలా ఉంటుంది మర్రి చెట్టు. మర్రి చెట్టు శివుడికి విశేషం దక్షిణామూర్తిగా, విష్ణువుకి విశేషం వటపత్రశాయి. అంత గొప్ప మర్రి చెట్టు. అటువంటి మర్రి చెట్టు కిందకెళ్ళి ఈ గణిత శాస్త్రవేత్త కాసేపు పడుకుందాం, హాయిగా చల్లగా ఉంది, ఇన్ని కొమ్మలతో గొడుగులా ఉందని పడుకున్నాడు. పడుకున్నప్పుడు వెళ్ళకిలా పడుకున్నాడు. పైకి చూశాడు, మర్రి కాయలు కనబడ్డాయి ఎర్రగా. భగవంతుడికి అన్నీ తెలుసు కానీ ఆయనకి గణిత శాస్త్రం తెలియదు. ఎందుచేత అంటే ఆయనకి సాపేక్ష సిద్ధాంతం రాదు. ఈజ్ పూర్ ఇన్ లా ఆఫ్ ప్రపోర్షన్స్. లేకపోతే ఇంత పెద్ద చెట్టుకి ఇంత కాయలు ఏమిటి అని తలిటి తిప్పాడు. గుమ్మడి పాదుకి గుమ్మడికాయ కనపడింది అరణ్యంలో. అంత చిన్న పాదుకి ఇంత కాయ ఏమిటి, ఇంత పెద్ద చెట్టుకి ఇంత కాయ ఏమిటి? ఈశ్వరుడికి అన్నీ తెలుసు కానీ బహుశా పాపం ఆయనకి ఈ సిద్ధాంతం తెలియదు. ఆయనకు ఒక్క విషయం తెలియదన్న విషయం నాకు అర్థమైంది అని మళ్ళీ వెళ్ళకిలా పడుకున్నాడు. కాసేపటికి ఓ మర్రికాయ నిదురి మీద పడింది. కాదు ఈశ్వరుడు సర్వజ్ఞుడు, అంతేకాదు కరుణామూర్తి. దీనికి గుమ్మడికాయ కాసుంటే నేను ఉండేవాడిని కాదు. ఇంత నీడనివ్వగలిగిన చెట్టు కిందకి బాటసారి పడుకుంటాడని చిన్నకాయ పెట్టి దానికి పెద్దకాయ పెట్టాడు కోసుకోవడానికి వీలుగా. ఈశ్వరుడు కరుణామూర్తి అన్నాడు. అది వికసనం. నేనేదో ఒక ఉదాహరణతో మీరు బాగా పట్టుకుంటారని ప్రస్తావించానంతే. వికసనమునందు అయోమయావస్థ ఉండదు. అందుకే పద్మ సంబంధంతో ఉంటాడు. ఒక్క సూర్యనారాయణమూర్తి మాత్రమే రెండు చేతులతోటి ఇలా కమలాలు పట్టుకుని ఉంటాడు. మీరు చూడండి, సాధారణంగా అలా ఎవరు పట్టుకుంటారంటే అమ్మవారి మూర్తులు పట్టుకుంటాయి. కానీ ఒక్క సూర్యుడు మాత్రం రెండు చేతులలో పద్మాలు పట్టుకుంటాడు. పైగా ఆయన ఎక్కడుంటే అక్కడ పద్మాలు విచ్చుకుంటాయి. అందుకే వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారి ఆవిర్భావం కోసమని చెప్పి ఆ పద్మం విచ్చుకుంటే తప్ప అందులోంచి పద్మావతీదేవి ఆవిర్భావం జరగాలి. అందుకని ఎదురుగుండా సూర్యనారాయణమూర్తి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ తిరుపతిలో ఉంటుంది, కింద తిరుపతిలో. మంగాపట్నం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసి బయటికి రాగానే సూర్యుడు చూస్తూ ఉంటాడు పద్మావతి కోనీటి వంక. ఆయన చూపులు పడతాయి కాబట్టి, ఆయన కిరణములు పడతాయి కాబట్టి వెంటనే విచ్చుకుంటుంది. అందుకే పద్మావతీదేవికి తండ్రి స్థానంలో చెప్తారు సూర్యనారాయణమూర్తిని అక్కడ. అటువంటి స్వామి వికసనమునకు హేతువై ఉంటాడు. అంటే వికసనమునకు హేతువు అన్న మాటలో అర్థం ఏమిటంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో ఆ వ్యక్తిని సృజించడం కన్నా ముందు దీన్ని సృజించి పెడతాడు. అందుకే ఈశ్వర ప్రోక్తమైనటువంటి వేదమునందు ఎన్ని వేల లక్షల సంవత్సరముల తర్వాత కూడా ఒక అక్షరం కూడా మారదు. ఏది వ్రాయబడనటువంటి పుస్తకం. ఎందుకంటే వేదం అపౌరుషేయం, అది వ్రాయబడలేదు. పరంపరాగతంగా ద్రష్టలైనటువంటి ఋషుల ద్వారా లోకంలోకి వచ్చింది. అందుకే జ్ఞానకలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు.
ఈశ్వరుడు ఒక విద్వత్తునిచ్చాడనుకోండి, అది దేనికి పనికి రావాలి అంటే సమాజ ప్రయోజనమునకు పనికి రావడం ప్రథమ కర్తవ్యం. ఎవరికి ఏది ఉండనివ్వండి, అది సమాజ ప్రయోజనానికి పనికి రావాలి. అందుకొచ్చింది దేవాలయ వ్యవస్థ. దేవాలయ వ్యవస్థ రావడానికి కారణం ఏమిటంటే తనకి ఉన్నది ఏదైనా సమాజపరం చెయ్యడానికి కేంద్రమేది దేవాలయము. ఒక దేవాలయం ఉందనుకోండి, ఒక మహదైశ్వర్యవంతుడు ఉంటాడు, ఆ ఐశ్వర్యవంతుడు కిరీటం తీసుకొచ్చి చేయిస్తాడు. ఇప్పుడు ఆయన ఏం చేశారు? తానొక్కడు కాదు అనుభవించేది, కిరీటం పెట్టి అమ్మవారి దర్శనమిస్తారు అందరికీ. ఇప్పుడు మనందరం ఏం చేస్తాం? అమ్మవారు కిరీటం పెట్టుకుంటే ఇంత అందంగా ఉందా, అంత పెద్ద ముత్యాలహారం బంగారు పతకాలతో వేసుకుంటే ఇంత అందంగా ఉందా, ఆవిడ బంగారు చీర కట్టుకుంటే ఇంత బాగుంటుందా అని ఆయన కట్టిన దాన్ని మనందరం చూసి మురిసిపోతాం. ఇప్పుడు ఆయన ఐశ్వర్యం సార్థక్యం పొందింది, ఇంతమంది కోరిక తీరడానికి కారణమైంది. కాబట్టి ఉత్తరోత్తర జన్మల యందు కూడా ఐశ్వర్యాన్ని ఉంచుతాడు ఈశ్వరుడు. ఒక దేవాలయం చుట్టూ ఎవరు నివసిస్తూ ఉంటారో వాళ్ళే ఆ దేవాలయం యొక్క నిర్వహణలో ప్రధానులు కావాలి. ఒకడికి నృత్యం వచ్చు, దేవాలయంలో చెయ్యాలి, అందుకు రాజోపచారాలు వచ్చాయి. నృత్యం దర్శయామి. ఒకడికి పాట వచ్చు, గీతం శ్రావయామి. ఒకడికి వాద్యం వచ్చు, వాద్యం ఘోషయామి. ఒకడికి ప్రవచనం వచ్చు, దేవాలయానికి వచ్చి ప్రవచనం చెయ్యాలి. ఏది చేసినా దేవాలయం కేంద్రం ఎందుకు అవుతుందంటే భగవంతుని ప్రసాదం అవుతుంది. అప్పుడు ప్రసాదంగా పెడతారు. అందుకే అన్నదానం చేసిన పూర్వం ఎక్కడి నుంచి అంటే ఈశ్వరుడి దగ్గరే. ఇంద్రియములకు ఉన్మత్తత కల్పిస్తాయి కొన్ని కొన్ని కళలు. దేన్నైనా దేవాలయాన్ని ఆధారం చేసి శుద్ధి చేసి ప్రసాదం చేస్తారు. ఇక్కడికి వచ్చింది ప్రసాదం అయిపోయిందంతే. ప్రసాదంగా మార్చుకోవడానికి కేంద్రం ఏది? దేవాలయం. అందరూ దేన్ని ఆశ్రయిస్తారు? దేవాలయాన్నే ఆశ్రయిస్తారు. అందుకే దేవాలయం జోలికి ఎవ్వరూ వెళ్ళరాదు, దేవాలయాన్ని పాడు చెయ్యకూడదు. వేదం ఎలా చెప్పిందో అలాగే దేవాలయాన్ని నడుపు తప్ప నా ఇష్టం వచ్చినట్టు నడుపుతానన్న మాట అనకు. ఎందుకంటే అది నీ ఒక్కడి సిద్ధాంతానికి సంబంధించింది కాదు, అది కొన్ని లక్షల మంది బాగుకి సంబంధించినటువంటి కేంద్రం. దాన్ని శాస్త్రం ఎలా చెప్పిందో అలా నడపడమే సమాజము యొక్క ప్రయోజనములకు కారణమవుతుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. కాబట్టి వివస్వన్ సమస్త ఐశ్వర్యమునకు నిధి ఆయనే. కాబట్టి రోజు ఒక్క నమస్కారం ఆయనకి చేస్తే ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేస్తాడు. ఎలా అంటే ఆయనకున్న దాంట్లోంచి నీకు ఏది పొందితే నువ్వు సంతోషంగా ఉంటావో దాన్ని నీకిచ్చి నువ్వు సంతోషంగా ఉండడానికి కావలసిన వ్యవస్థని ఏర్పాటు చేసి నువ్వు సంతోషపడుతుంటే నీ సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు తప్ప నాకున్నదని దాచుకుని సంతోషించేవాడు కాడు, నీకిచ్చి సంతోషిస్తాడు. ఆయనది నీదవడానికి కారణం ఒక్కటే, నువ్వు ఇలా అనడమే చాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. మనం సూర్యారాధకులం కాబట్టి మనకి రోజు విశేషమైన రోజు. అంటే సూర్య భగవానుడు ఈ మాఘమాసంలో ఈ సప్తమి రోజున అవతరించాడు. తన సప్తాశ్వాలతో బంగారు రథం మీద ప్రయాణం సాగించి మొదటిసారిగా భూమికి దర్శనమిచ్చాడు అని మత్స్యపురాణం తెలిపింది. ఈ మాఘశుద్ధ సప్తమి రథసప్తమి అనే పేరుతో బాగా ప్రసిద్ధి చెందింది. పంచాంగకర్తలు ఈ రోజున సూర్య జయంతి కూడా అన్నారు. ఈరోజు సూర్యగ్రహణంతో సమానమైన రోజు. సూర్యగ్రహణం నాడు చేసినటువంటి దాన ధర్మాది కర్మలను ఎటువంటి ఫలితం వస్తుందో, పుణ్యం వస్తుందో
ఈ రోజు చేసినటువంటి కర్మకు కూడా అంతే ఫలం పుణ్యం వస్తుంది. రథసప్తమి రోజున సూర్యారాధన చేసిన వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దక్కుతుంది. పాండవుల అరణ్యవాసం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజునిలోని సూర్యభక్తిని గమనించి రథసప్తమి కథను ఇట్లా వివరించాడు. పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్తకునుడనేటువంటి రాజు పాలించేవాడు. అతడికి వయస్సు మళ్ళింది కానీ సంతానం కలగలేదు. ఎంతో కాలానికి ఒక కొడుకు పుట్టాడు. కానీ రాజుగారికి కొడుకు మూలంగా సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. పిల్లవాడికి ఒంటి నిండా రోగాలే రోగాలు. ఎంతమంది వైద్యులు చూపించినప్పటికీ కూడా రోగాలు తగ్గలేదు. ఆరోగ్యం కుదుటపడలేదు. రాజుగారు పండితులంతా పిలిచి పిల్లవాడి యొక్క జాతకం చూపించి వీడికి ఇటువంటి స్థితి కలగటానికి కారణం చెప్పండి, తగిన నివారణోపాయం కూడా చెప్పండి అని ప్రార్థించాడట. పండితులు రాజుగారి యొక్క మనోవ్యథను గమనించి పిల్లవాడి జాతకాన్ని పరిశీలించి ఇట్లా చెప్పాడు. రాజా, నీ కుమారుడు పూర్వజన్మంలో గొప్ప ధనవంతుడు. అయినా ఏమి లాభం? ఒక్క దానం కూడా చేయలేదు, ధర్మము చేయలేదు, ఇంకా ఎటువంటి ఉత్తమ కార్యాలు కూడా చేయలేదు. కానీ చివరి దశలో ఎవరో ఆచరిస్తూ ఉన్నటువంటి రథసప్తమి వ్రతాన్ని దర్శించాడు. దాని ఫలంగా రాజపుత్రుడిగా పుట్టాడు. ఇతడి రోగాలు పోవాలంటే ఆ రథసప్తమి వ్రత మూలకంగా సూర్యారాధన చేసినట్లయితే ఇతడు రోగ విముక్తుడవుతాడు, పూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు అన్నారు పండితులు. కాంభోజరాజు పండితులు చెప్పినట్లుగా రథసప్తమి వ్రతాన్ని ఆచరింపచేసి సూర్యానుగ్రహంతో పిల్లవాడికి రోగాల నుంచి విముక్తి కలిగించి చక్కని ఆరోగ్యవంతుణ్ణి చేశాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు రథసప్తమి వ్రతకథను వినిపించాడు. అంటే ఈ రోజున 7 జిల్లేడు ఆకులను గాని 7 రేగు ఆకులతో గాని స్నానం చేయటం వల్ల 7 జన్మల పాపాలు పోతాయి. తర్వాత జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్త సప్తికే సప్తవ్యావృతికే దేవి నమస్తే సూర్యమాతృకే. సప్తాశ్వాలు ఉండేవి ఓ సప్తమి, నువ్వు లోకాలకు తల్లివి, సూర్యునికి తల్లివైనటువంటి నీకు నమస్కారం అని చెబుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుడిని పూజించి తర్పణం చేయాలి. తెల్లవారుజామున లేచి తలంటి స్నానం చేయాలి. చిక్కుడు కాయలతో రథం చేసి, అంటే దానికి సూర్యరథంగా భావించి సూర్య భగవానుడికి అర్పించాలి. గొబ్బి పిడకలను ఈ రోజున పొంగలి వండటానికి ఉపయోగించాలి. పొంగలిని సూర్యుడికి నివేదన చేయాలి. ఈ పండుగ నాడు జిల్లేడు, రేగు, చిక్కుడు వంటివి ఈ ఉపయోగించటంలో ఎంతో వైజ్ఞానిక అర్థం కూడా ఉంది. ఆచారానికి సైన్స్కు సంబంధం కూడా ఉంటుంది. రథసప్తమి గురించి ఎన్నో విశేషాలను భవిష్యోత్తర పురాణం కూడా చెప్పింది. అలాగే ఆదివారం సూర్యుడి ప్రీతికరమైనటువంటిది. ఆదివారం నాడు సప్తమి వస్తే గొప్ప ఫలితం వంటిది. అటువంటి ఆదివారం మహత్తరమైనది, అపమృత్యువును పోగొడుతుందని స్కాంద పురాణం చెప్పింది. ఈ సూర్య ప్రీతికరమైనటువంటి ఈ రోజున సూర్యారాధన చేయటం భారతీయులందరి యొక్క కర్తవ్యం, విధి కూడా. సూర్యనారాయణుడి అనుగ్రహంతో అందరికీ మంచి ఆరోగ్యం చేకూరాలని, అందరూ ఉత్సాహంగా ఇతోధికంగా ధార్మిక కార్యక్రమాలు చేయాలని ఆ దత్తదేవుని మనంతా ప్రార్థన చేసుకుందామా? జై గురుదత్త, శ్రీ గురుదత్త.